పోచారం మున్సిపాలిటీ యమునంపేటలో చాయ్ బన్ కేఫ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరై రిబ్బన్ కట్ చేసి కేఫ్ను ప్రారంభించారు. సోదరులు అస్మిత్ పాషా, షరీఫ్ పాషా ఎవరిపై ఆధారపడకుండా సొంతంగా తమ కాళ్ళపై నిలబడాలనే దృఢ సంకల్పంతో చాయ్ బన్ కేఫ్ ప్రారంభించారని, మరిన్ని బ్రాంచీలు పెడుతూ యువత ఎదగాలని ఆకాంక్షించారు సీతక్క. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రానున్న రోజుల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం సన్నద్ధమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తోటకూర వజ్రేష్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, పోచారం మున్సిపల్ కౌన్సిలర్ బాలగోని వెంకటేష్ గౌడ్, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కొండల్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, స్థానిక కాలనీ వాసులు, యువత తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోనే పోచారం మున్సిపాలిటీ పరిధిలో సోదరులు ఇద్దరు కూడా అసిం పాషా, శరత్ బాబు ఇద్దరు మరి ఎవరి మీదనో డిపెండ్ అయ్యి కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేటువంటి లక్ష్యంతో ఈ ప్రాంత ప్రజల యొక్క మరి ప్రైమరీ నీడ్స్ అవసరాలను గుర్తుపెట్టుకొని ఇక్కడ ఒక చాయ్ హబ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఎంతో ప్రేమతో ఆడబిడ్డలాగా నన్ను ఆహ్వానిస్తే నేను ఇక్కడికి వచ్చి చాయ్ హబ్ ఓపెన్ చేసి వారికి మనస్ఫూర్తిగా మరి శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను, దీవిస్తా ఉన్నాం. మంచిగా వాళ్ళ హోటల్ ఈ చాయ్ హబ్ నడవాలి, 10 మందికి స్ఫూర్తిదాయకంగా వారి జీవితాలు ఉండాలి. మరి పని దొరకలేదనో లేదా ఉపాధి అందుబాటులో రాలేదనో కాలాన్ని వేస్ట్ చేసుకోకుండా మన కాళ్ళ మీద మనం నిలబడగలిగి పని చేసుకునే ఏ దొంగతనం, లంగతనం, దోపిడీ లేకుండా మన స్వశక్తి మీద ఏ పనులు వీలైతే అవి నలుగురిలో గౌరవాన్ని పెంచే పనులు చేసుకుంటే అద్భుతంగా జీవితంలో రాణించగలుగుతారు. కాబట్టి తమ్ముళ్ళనిద్దరిని కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యి వాళ్ళిద్దరూ ఈరోజు చాయ్ హబ్ ఏర్పాటు చేసి మరి ఆడబిడ్డగా మీరు రావాలంటే నేను రావడం జరిగింది. ఇలాంటి ప్రయత్నాలకు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆడబిడ్డగా నేను కానీ మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం. గవర్నమెంట్ ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేంత వరకు ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పని 10 మందికి ఉపయోగపడే పని, తమ ఆర్థిక వ్యవస్థను బాగు చేసుకునే పని చేసుకుంటే బాగుంటుంది అనేది నేను యూత్ కూడా పిలుపునిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం.